This is Kanchana, your physiotherapist. Today I want to share about the hot pack, cold pack treatments in physiotherapy. ఫిజియోథెరపీలో మనం హాట్ ప్యాక్ అనేది ఏ కండిషన్లో యూజ్ చేస్తాం అంటే కనుక క్రానిక్ కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఈ యొక్క హాట్ ప్యాక్ అనేది ఏంటి అంటే కనుక మనకి ఒక 3 బేసిస్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే కనుక ఒక జెల్, ఒక ప్యాక్లో మనకు జెల్ ఉంటుంది. మన యొక్క స్టవ్ మీద వెజిల్ పెట్టి వాటర్ వేసి అవి బాయిల్ అవుతున్నప్పుడు మన ప్యాక్ వేసిన పర్వాలేదు, లేదంటే వేసి బాయిల్ చేసినా పర్వాలేదు. ఆ ప్యాక్ అనేది, ఆ జెల్ ప్యాక్ అనేది హీట్ అవుతుంది, మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బాయిలింగ్ వాటర్ని ఒక సిలికాన్ పౌచెస్ అని అవైలబుల్గా ఉంటాయి, దాంట్లో ఫిల్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ ద్వారా లేదా కరెంట్ ద్వారా మనకి హీట్ అవుతున్న హాట్ ప్యాక్స్ అంటే హీట్ ప్యాక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా యూజ్ చేస్తాం. ఏ ప్యాక్ యూజ్ చేసినా కానీ మనం ఏం చేయాలంటే ఒక థిక్ క్లాత్ అయితే కనుక సింగిల్ ర్యాప్ చేసి, ఈ టవల్ ఏమైనా ఉంటుంది టర్కీ టవల్ మనం యూజ్ చేస్తే సింగిల్ ర్యాప్ అనేది యూజ్ చేసి మనం ఈ హాట్ ప్యాక్ అనేది అప్లై చేస్తాం. అండ్ అదే కనుక థిన్ క్లాత్ అయితే కనుక 2 to 3 లేయర్స్ అనేవి మనం పెట్టి, అంటే పర్సన్ యొక్క సెన్సిటివిటీని బట్టి ఎన్ని లేయర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి హైపర్ సెన్సిటివ్గా ఉంటారు, కొంచెం హీట్కి హెవీగా అనిపిస్తుంది. కొంతమందికి ఎంత హీట్ కానీ ఎంత హీట్ పెట్టినా తెలియట్లేదని కంటిన్యూగా పెట్టి ఉంచకూడదు. ఎవరికి పెట్టినా ఓవర్ సెన్సిటివ్ అవ్వచ్చు, హైపర్ సెన్సిటివ్ అవ్వచ్చు, హైపర్ సెన్సిటివ్ అవ్వచ్చు, ఎవరికైనా సరే మనం ఏంటంటే పర్టికులర్ ఏరియాలో పెట్టి కంటిన్యూగా ఉంచకూడదు. చేంజ్ చేసి 5 మినిట్స్కి చెక్ చేసుకుంటూ చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ మనం 20 మినిట్స్ కన్నా ఎక్కువసేపు హాట్ ప్యాక్ అనేది పెట్టకూడదు. అండ్ ఆల్సో పర్టికులర్ ఏరియాలో కంటిన్యూగా పెట్టి మాత్రం ఉంచకూడదు. ఆ ర్యాప్ చేసింది అయినా కానీ కంటిన్యూగా ఒక చోట పెట్టి మనం ఉంచకూడదు అన్నమాట. సో ఇది ఏ కండిషన్స్ యూజ్ చేస్తామో అనేది మనం చూస్తే కనుక మజిల్ స్టిఫ్ అయిపోయినా, మజిల్ స్పాజమ్ ఏర్పడినా, లేదంటే మజిల్లో టెన్షన్ ఏర్పడినా, లేదంటే కనుక బిఫోర్ ద వార్మప్ ఆర్ బిఫోర్ ద ఎక్సర్సైజెస్ మనం అంటే వర్కౌట్ చేస్తున్నాము, మజిల్ రిలాక్సేషన్ కోరుకుంటున్నాము ఎక్సర్సైజెస్ ముందే అంటే కనుక అప్పుడు యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద నాది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్ ఓవర్ హెడ్ మూమెంట్స్ అనేవి నేను చేయలేకపోతున్నాను, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోయింది నా మజిల్ స్టిఫ్ అయిపోవడం వల్ల. నేను ఇప్పుడు ఏం చేయాలి? హాట్ ప్యాక్ అప్లై చేశాను, రిలాక్స్డ్గా ఉంది. ఓకే, ఒక్క డేనే మిరాకిల్ మ్యాజిక్ అయిపోతుందని చెప్పను, కాకపోతే ఇంత టైం పీరియడ్ ఉంటుంది ఏ ట్రీట్మెంట్కి అయినా సరే. సో డేస్ వైల్ మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా షోల్డర్ జాయింట్ స్టిఫ్ అని అయిపోయినప్పుడు హాట్ ప్యాక్ యూజ్ చేశాను. హాట్ ప్యాక్ చేసినప్పుడు హీలింగ్ అయ్యింది. ఎలా జరిగింది ఆ ప్రాసెస్ చూస్తే కనుక ఈ యొక్క హాట్ ప్యాక్ యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే వాసో డైలటేషన్ అనేది జరుగుతుంది. ఒక వెజిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పెన్ ఒక వెజిల్, బ్లడ్ వెజిల్ అనుకోండి. ఈ యొక్క బ్లడ్ వెజిల్ అనేది డైలేట్ అవుతుంది, అంటే ఇక్కడ సైజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, డైలేట్ అవుతుంది, అది ఓపెన్ అప్ అవుతుంది. డైలేట్ అవునప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు అక్కడ అందవలసిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి, హీలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, డే టు డేలో నేను రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది, ఓవర్ హెడ్ మూమెంట్స్ ఫుల్గా నేను చేయగలను. ఓకే, జస్ట్ నేను మూమెంట్స్ అన్నీ కూడా చేయగలను ఫ్రీగా. ఎందుకు? అక్కడ నాకు హీలింగ్ జరిగింది కాబట్టి. ప్రతి కండిషన్లో ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా? ప్రతి పేషెంట్కి ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా అంటే నో. పేషెంట్ యొక్క కండిషన్ మీద, పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. సో కాంట్రా ఇండికేషన్స్ చూద్దాం. కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఏరియా ఎఫెక్ట్ అయ్యింది, ఇక్కడ ఒక ఓపెన్ ఉంటుంది, ట్రీట్ చేయాలా వద్దా? ఇన్ఫెక్షన్ ఉంది, ట్రీట్ చేయాలా వద్దా? వాట్ ఎవర్ అక్కడ అంటే ఏ ఇన్ఫెక్షన్ ఉండనివ్వండి, అక్కడ ట్రీట్మెంట్ చేయకూడదు. మరి వాళ్ళు మజిల్ స్టిఫ్ అయిపోయింది కదా అదే ఏరియాలో, చేయకూడదు. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్. ఓపెన్ వుండ్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్కార్స్ ఉన్నా, యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మెయిన్గా ఇవి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయకూడదు అట్ ఎనీ కాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ వుండ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవి యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది చేయకూడదు. ఫర్దర్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో మన ట్రీట్మెంట్ అనేది హాట్ ప్యాక్ అవ్వచ్చు, కోల్డ్ ప్యాక్ అవ్వచ్చు, మనం ట్రీట్ చేయకూడదు. దీస్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్.
ఓకే. ఇక మనకి హీల్ అవుతుంది అన్నారు కదా! హీల్ అంటే వాసోడైలటేషన్ అయినప్పుడు అక్కడ మనకి ఇక మజిల్స్ ఈ ఏరియా మొత్తం కూడా ఇక బ్లడ్ ఫ్లోలో ఎంత మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోయి లూజన్ అవుతాయి. అయితే స్టిఫ్‌నెస్ అంతా అంటే గట్టిగా పట్టి ఉన్న అంటే క్యాచ్ చేసేస్తుంది ఎవరో మనం అంటే ఇక్కడితో ఆపేసి రిస్ట్రిక్ట్ చేస్తున్న మూమెంట్ ఏదైతే ఉందో ఇక హాట్ ప్యాక్స్ పెట్టడం వల్ల రిలాక్స్ అయిపోయి మనకి ఈ యొక్క లూజన్ అయిపోయి రిలాక్సేషన్ అయిపోయి మనకి ఫ్రీగా మూమెంట్ అనేది రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పెరగడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద హాట్ ప్యాక్. కమింగ్ టు ద కోల్డ్ ప్యాక్. కోల్డ్ ప్యాక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రయోథెరపీ. ఈ యొక్క క్రయోథెరపీలో మనం ఏ కండిషన్ యూజ్ చేస్తామో కోల్డ్ ప్యాక్ అనేది చూస్తే కనుక అక్యూట్ కండిషన్ మనం ప్రీవియస్గా రైస్ ప్రోటోకాల్లో మనం మెన్షన్ చేసుకున్నాం కదా, అక్యూట్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. అది ఏంటి అని అంటే కనుక యొక్క మజిల్ స్ట్రెయిన్ అయినా లేదంటే లిగమెంట్ స్ట్రెయిన్ అయినా అంటే ఈ యొక్క బెనకడం జరిగినప్పుడు మనం యూజ్ చేస్తాం. అంటే ఇది వితిన్ 72 అవర్స్ ట్రీట్మెంట్లో మనం కోల్డ్ ప్యాక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బెనికింది, నా యాంకిల్ జాయింటే బెనికింది, నాకు అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయింది అంటే అక్కడ ఏంటి, అక్కడ మనకి వాసో డైలటేషన్ అవసరం లేదు, హాట్ ప్యాక్ అవసరం లేదు, కోల్డ్ ప్యాక్ అవసరం. ఎందుకు, వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవ్వాలి, దగ్గరకు రావాలి, బ్లడ్ అనేది క్లాట్ అనేది బ్లడ్ ఫ్లో అనేది అక్కడ ప్రివెంట్ అవ్వాలి. అంటే అక్కడ జస్ట్ మనకి ఏంటనంటే కనుక బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వాలి. పడిపోయాము, జస్ట్ తగిలింది, బెనికింది, బ్లడ్ అనేది క్లాట్ అయితే ఇంటర్నల్గా బ్లీడింగ్ అనేది అయ్యింది, అది ఇంకా ఎక్కువ అవ్వకుండా మనం ఏం చేస్తామనంటే అక్కడితో అంటే వాసో కన్స్ట్రిక్షన్ అయినప్పుడు ఆ బ్లడ్ వెజల్ అనేది డైలేట్ అవ్వకుండా కన్స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది అక్కడ ఆగుతుంది మనకి. సో ఆ విధంగా మనకి ఏంటంటే కనుక అక్కడ క్లాట్ అయిన బ్లడ్ ఏదైతే ఉందో మనకి అది కూడా ఫ్రీ అవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా జరుగుతుంది. అంటే ఎక్కువగా ఇంకా ఫర్దర్గా అవ్వకుండా ప్రివెంట్ చేసి అక్కడితో మనకి సెపరేట్ చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి క్రయోథెరపీ అనేది యూజ్ చేస్తాం. ఇది ఏ కండిషన్స్లో యూజ్ చేయమో కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే యాజ్ లైక్ బిఫోర్ హాట్ ప్యాక్ లానే మనం ఈ యొక్క ఓపెన్ వూండ్స్ ఉన్న లేదనంటే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ ఉన్న స్కార్స్ ఉన్న యూజ్ చేయాలి మనం. సో ఈ యొక్క హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ ప్రతిది కూడా ఈ యొక్క ఫిజిషియన్ ద్వారా అడ్వైస్ తీసుకుని మనం ఈ యొక్క హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ అనేది మనం డిసైడ్ అవుతుంది అకార్డింగ్ టు అవర్ కండిషన్, అకార్డింగ్ టు ద పేషెంట్. సో మన యొక్క హాట్ ప్యాక్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది, ఓకే మనం ఇది చూసుకున్నాం కదా హాట్ ప్యాక్ అనేది. కోల్డ్ ప్యాక్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది చూస్తే కనుక సేమ్ దీంట్లో యూజ్ చేసిన జెల్ ప్యాక్ ఏదైతే చెప్పామో జెల్ ప్యాక్ అనేది హీట్ చేస్తే హాట్ ప్యాక్గా యూజ్ అవుతుంది. ఇక జెల్ ప్యాక్ అనేది రిఫ్రిజిరేటర్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది కోల్డ్ ప్యాక్గా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా మనం కంటిన్యూగా ఒక చోట పెట్టకూడదు, క్లాత్ ర్యాప్ చేయాలి అండ్ కంటిన్యూగా పెట్టకూడదు 5 మినిట్స్కి. అంటే కోల్డ్ బర్న్స్ ఏర్పడకుండా 5 మినిట్స్ షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. 20 మినిట్స్ కన్నా ఎక్కువసేపు మనం కోల్డ్ ప్యాక్ అనేది పట్టకూడదు అన్నమాట. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే కనుక స్వెల్లింగ్ రెడ్యూస్ అవుతుంది, పెయిన్ రెడ్యూస్ అవుతుంది, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పెరగడం జరుగుతుంది అన్నమాట. సో మనకి హాట్ ప్యాక్లో జరిగేది ఏంటంటే వాసో డైలటేషన్, దాని ద్వారా హీలింగ్ జరుగుతుంది. కమింగ్ టు ద క్రయోథెరపీ కోల్డ్ ప్యాక్లో వచ్చి మనకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో వచ్చి వాసో కన్స్ట్రిక్షన్ జరిగి మనకి హీలింగ్ అనేది జరుగుతుంది. రెండు దాంట్లో పెయిన్స్ తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ వాసో డైలటేషన్ అండ్ కమింగ్ టు ద కోల్డ్ ప్యాక్ ఈజ్ వాసో కన్స్ట్రిక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద హాట్ ప్యాక్ అండ్ కోల్డ్ ప్యాక్. ఓకే, ఇక సేమ్ జెల్ అనేది హాట్ ప్యాక్గా యూజ్ చేస్తాం, సేమ్ జెల్ అనేది రిఫ్రిజిరేటర్లో పెడితే కోల్డ్ ప్యాక్గా కూడా మనం యూజ్ చేస్తాం. లేదంటే ఐస్ క్యూబ్స్ తీసుకుంటాం, లేదంటే ఐస్ వాటర్ ఫిల్ చేసిన యొక్క సిలికాన్ తీసుకుంటాం, సిలికాన్ పౌచెస్ దాంట్లో వాటర్ ఫిల్ చేస్తాం, లేదా రిఫ్రిజిరేటర్లో పెడతాము, అవి క్లాత్ ర్యాప్ చేసి అది యూజ్ చేస్తాం. అంటే విధానం కండిషన్స్ వేరే, ట్రీట్మెంట్ మాత్రం దీనికి పెయిన్ తగ్గుతుంది, దీనికి పెయిన్ తగ్గుతుంది, దీనికి హీలింగ్ వస్తుంది, దీనికి హీలింగ్ వస్తుంది. కానీ పేషెంట్ యొక్క కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.